మన ప్రభువును ప్రియరక్షకునైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్త నామమున డైలీ బైబిల్ డివోషన్స్ ని వీక్షిస్తూ ఉన్న ప్రియ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో మన ప్రియ సంఘ సభ్యులు శ్రీమతి డారతీ ముల్కీ మధుకర్ గారు అందిస్తున్న దైవ సందేశాన్ని విందాం. జీసస్ రెస్టోర్స్ పీటర్, యేసు ప్రభు పేతురును పునఃప్రతిష్ఠించుట అనే నేటి అంశాన్ని మనము వినకమునుపు ఈ భక్తి గీతాన్ని విందాం. ప్రేమించుచున్నావా, నన్ను ప్రేమించుచున్నావా, నా కలువరి దృశ్యము చూచితివే, ప్రేమింపగాలేవా. ప్రేమించుచున్నావా, నన్ను ప్రేమించుచున్నావా, నా కలువరి దృశ్యము చూచితివే, ప్రేమింపగాలేవా. శాపమును దీర్ప, నీ పాపమును మోసి, నీ శాపమును దీర్ప, నీ పాపమును మోసి, రక్తంబు సిలువపై కార్చితివే, ప్రేమింపగాలేవా. ప్రేమించుచున్నావా, నన్ను ప్రేమించుచున్నావా, నా కలువరి దృశ్యము చూచితివే, ప్రేమింపగాలేవా. నీ చింత సమయములో, నీ స్వంత సమస్యలలో, నీ చింత సమయములో, నీ స్వంత సమస్యలలో, నీ చెంత చేరి కాపాడితినే, ప్రేమింపగాలేవా. ప్రేమించుచున్నావా, నన్ను ప్రేమించుచున్నావా, నా కలువరి దృశ్యము చూచితివే, ప్రేమింపగాలేవా. ప్రేమించుచున్నావా, నన్ను ప్రేమించుచున్నావా, నా కలువరి దృశ్యము చూచితివే, ప్రేమింపగాలేవా.
ప్రభునందు సంఘ సభ్యులందరికీ నా యొక్క నిండు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఒక ఉదయ కాలమున మనకు ధ్యానించడానికి ఇచ్చిన సమయం బట్టి దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆశిస్తున్నాను ఈ యొక్క ఉదయకాల ధ్యానము దేవుడు మనతో మాట్లాడడం కాక అని ప్రార్థిస్తున్నాను. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 15 నుంచి మనం 25 వరకు మనము కొన్ని వచనాలను చూసుకుందాము. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగాడు. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు కదా అని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లను మేపమని అతనితో చెప్పాను. ప్రభు ఈ మాటను దీవించి ఆశీర్వదించును గాక. ప్రభు ఇచ్చిన వాక్యాన్ని దీవించమని, మాట్లాడమని, మీ గొర్రెలు మేపడానికి ఇచ్చిన అవకాశంను ప్రభు తండ్రి ఈ యొక్క వాక్యం ద్వారా మాకు నేర్పించమని క్రీస్తు పేట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఉదయకాల ధ్యానంగా మనం చూస్తే దిస్ ఇస్ ద జీసస్ రిస్టోర్స్ పీటర్. సో మనం చూస్తాము పేతురు ఇక్కడ దేవుడు యేసయ్య ఎందుకు పేతురుని పట్టుకున్నాడంటే దేవునికి తెలుసు, యేసయ్యకి తెలుసు పేతురు అన్నిటికీ ఓర్చుకుంటాడు. ఎందుకంటే ఆల్రెడీ హ్యాస్ బిన్ ఒక లెసన్ నేర్చుకున్నాడు. ఏందనంటే యేసయ్య గెత్సెమనే నుంచి వచ్చినాక యేసయ్య 3 సార్లు నువ్వు పొంగుతావు అన్నప్పుడు నిజంగానే 3 సార్లు నేను యేసయ్యని ఎరగను అని చెప్పాడనమాట. ఒకసారి మంట ముందు, ఒకసారి ఒక చిన్న పాప ముందు, అట్లా 3 times యేసయ్యని ఎరగను అని చెప్పాడనమాట. కాబట్టి అందుకే యేసయ్య 3 times మళ్ళీ అడిగాడు, డూ యూ లవ్ మీ, డూ యూ లవ్ మీ, డూ యూ లవ్ మీ. నువ్వు నన్ను ప్రేమించితే నువ్వు నా ఒక గొర్రెలను మేపుమని అంటున్నాడు. ఎందుకు అన్నాడు దేవుడు? వై జీసస్ ఆస్క్డ్ పీటర్ డూ యూ లవ్ మీ అని ఎందుకు అడిగాడు? అది కూడా 3 times అడిగాడు, ఒకసారి కాదు. ఎందుకనంటే పీటర్ని మళ్ళీ రిస్టోర్ చేయడానికి, ఎందుకంటే ఆయన ఫేత్ని ఇంకా డబుల్ చేయడానికి ప్రభు ఆయన 3 times అడిగినమాట. ఈ యొక్క ఒక అవకాశం మళ్ళీ ఇచ్చిండు. ఎందుకంటే ఆయన మారు మనసు మళ్ళీ దేవుళ్ళలోకి రావాలా, ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. ఎందుకంటే ఆయన ఒక సంఘం కట్టాలి, సంఘంలో అందరితోని మాట్లాడాలి, ఎంతోమందిని నా గాస్పెల్ షేర్ చేయాలి, ఎంతోమంది రక్షణలోకి తీసుకురావాలి అనేది ఒక యేసయ్య ఒక నిర్ణయం అన్నమాట. అందుకే పేతురును అబౌట్ అడిగిండనమాట. ఆయన ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చిండనమాట. అందుకే ప్రభు ఆయన 3 times అడిగాడు, ఫీడ్ మై షీప్ అని, నా యొక్క గొర్రెలను మేపుము అంటుండు. ఎందుకు అని అన్నాడు అని అంటే దేవునికి తెలుసు గొర్రెలను మేపుట చాలా కష్టము, కానీ పేతురు చేయగలడు అనేది దేవునికి యేసయ్యకు విశ్వాసం ఉంది. కాబట్టి నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని మళ్ళీ 2వ సారి అడిగినప్పుడు నా గొర్రెలను కాయు అని చెప్పాను. మళ్ళీ 3rd time కూడా నువ్వు నన్ను ప్రేమించుచున్నావు అలాగే నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు మళ్ళీ అని ఏమంటాడు? నా గొర్రెలను మేపుము. ఎందుకన్నాడు? ఊకే ప్రతిసారి ఎందుకనంటే ఆయన ఒక ఫేత్ని ఇంకా రిస్టోర్ చేయడానికి, ఇంకా బలపరచడానికి, ఇంకా స్ట్రాంగ్గా చేయడానికి ఆయన అన్నాడు అనమాట ప్రభు. కాబట్టి నువ్వు నన్ను ఎంతో ప్రేమిస్తున్నావు, కానీ యూ షుడ్ లవ్ మీ అన్కండిషనల్లీ. నువ్వు మామూలుగా ప్రేమించొద్దు, నన్ను ప్రేమిస్తున్నావు అగాపే ప్రేమ, ఇంకా అన్కండిషనల్ లవ్తో నేను నన్ను ప్రేమించలా. ఇంకా నువ్వు ఎంత ప్రేమిస్తే నువ్వు ఫేత్లో ఇంకా బలపరుస్తావు. హీ మస్ట్ లవ్ జీసస్ అన్కండిషనల్లీ అనేసి చెప్తారు. ఎందుకంటే హీ హ్యాస్ టు బీ అ లీడర్, గాడ్ ఈజ్ కాలింగ్ హిమ్, దేవుడు పిలుస్తున్నాడు ఆయనని. ఎందుకనంటే ఆయన యొక్క సువార్తను ప్రకటించాలి అనేది. టెండ్ మై షీప్, ఉట్టి టెండ్ అనే కాదు, నువ్వు దాన్ని ఏం చేయాలంటే కేర్ తీసుకోవాలి, దానికి ప్రొవైడ్ కూడా చేయాలి. చర్చ్ను మనం చూస్తున్నాము, టెండ్ చేయాలి, దాని కాపరి, మళ్ళీ దాని కేర్ తీసుకోవాలా, ప్రజలను కేర్ తీసుకోవాలి, గొర్రెలను కేర్ తీసుకోవాలి, గొర్రె పిల్లలను కేర్ తీసుకోవాలి. వాళ్ళకి ఏం ఆహారం కావాలో స్పిరిచువల్లీ ఆహారం వాళ్ళకి అనుగ్రహించాలని ప్రభు ఇక్కడ మనకి సెలవిస్తున్నాను అనమాట. ఉట్టి మామూలుగానే కాదు, స్పిరిచువల్ ఫుడ్ కూడా వాళ్ళకి ఇవ్వాలని. ఎందుకంటే చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకే మీరు కేర్ తీసుకోవాలా, వాళ్ళ ఆత్మలను రక్షించాలి, వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ కూడా ఫుల్లీ వాళ్ళని స్పిరిచువల్గా డెవలప్ చేయాలండి. వాట్ వాజ్ ద రీజన్ బిహైండ్ పీటర్స్ డినైల్ అనేది కూడా మనం చూస్తే ఏంటంటే 3-fold డినైల్. వై చీఫ్ ఆఫ్ ద డిసైపుల్స్ డినైడ్. మనం ఇక్కడ చూస్తే ఎందుకనంటే ఆయనలో వీక్నెస్ ఉండే, పేతురులో ఒక భయం ఉండే, అందుకే ఆయన 3 times డినై చేసిండు. ఆ భయంను, ఆ వీక్నెస్ని తీసేయడానికే ప్రభు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, అయితే నువ్వు నా గొర్రెలను మేపుమని చెప్తున్నాడు అనమాట. కాబట్టి మనం కూడా భయం తీసేసుకుంటే, మన యొక్క బలహీనత తీసేసుకుంటే
మనం కూడా దేవునిలో మనం నడుస్తాము, ఇంకా స్పిరిచువల్ గ్రోత్ అవుతాం, ఇంకా ఫేత్లో బలపడతామని ప్రభు మనకి వాక్యాన్ని మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా లాస్ట్ వచనాలలో చూస్తే 24-25లో చూస్తే, ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే, ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదుము. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, కానీ ఇవన్నీ కూడా రాయడానికి. కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులతో ప్రచురమాయను. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు, కానీ నేను వచ్చే వరకు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి చెప్పును. ఎందుకంటే పేతురు యోహాను గురించి చెప్తున్నామంట, నేను వచ్చే వరకు ఆయన ఉంటాడు అని. అయితే ఈయనేమనుకుంటుండే, చావకుండా యేసు సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా ఆయన ఉంటాడని. అట్లా కాదు అని చెప్తారన్నమాట. ఏమని అంటుండే, యేసు అతనితో చెప్పలేదు, కానీ నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేంటి, అది నాకు ఇష్టమైన ఉండుట అంటే దాంట్లో ఎన్నో అర్థాలు ఉన్నాయన్నమాట. కాబట్టి పేతురు ఇక్కడ ముందే పేతుర్ని ఒక్కసారి మనం చూస్తే పేతురు కోసం ముందే అని చెప్పినమాట. ఏం చెప్పాడు అనంటే, తన గొర్రెలను కాయు మేపుమనను. పేతురు అతన్ని చూచి, ప్రభువా ఇతని సంగతి ఏమను యేసు చెప్పాను. కాబట్టి మనం చూస్తే చిన్నపిల్లగాడైతే అయితే చేయి పట్టి నడిపిస్తారో, పెద్దగా ఇంకా చేయి వదిలేస్తారు. అట్లనే కొన్ని రోజుల దాకా ఆయన పేతురు అందరినీ దేవుళ్ళు నడిపించినాక, వృద్ధాపనలు పెద్దగా అయినాక ఆయన చెయ్యి ఆయనతో కాదు, వేరే వాళ్ళు ఆయన చెయ్యి తీసుకుపోయి ఆయనను ఏం చేస్తారంటే హతసాక్షిగా చేస్తాడు. యేసయ్యలాగా క్రాస్ కాకుండా తల కిందగా క్రాస్ చేసి ఆయనని హతసాక్షిగా చేస్తాడని దీంట్లో బైబిల్లో రాసి ఉన్నది. 21 chapters 15-17, 25లో. ప్రభు వాక్యం దీవించి మనం కూడా మన గొర్రెల కాయాలని దేవుడు మనకు అప్పచెప్పిన సువార్తని మనం భయపడకుండా, వీక్గా ఉండకుండా, మనం ఎంత చేతనైతే ఒక 2 మాటలను ఇతరులకు చెప్పడానికి మనం ఆశించాలి, వేచి ఉండాలి. ప్రభు వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగా కానీ ప్రార్థిస్తున్నాం. పరమ తండ్రి నిన్ను కీర్తింతును, పరమ తండ్రి నిన్ను కీర్తింతును. నా ప్రేమాన భక్తి నారాధన నీకే, పరమ తండ్రి నిన్ను కీర్తింతును. పరమపుత్రాశ్చర్యకరుడా, పరమపుత్రాశ్చర్యకరుడా, కడుగు నాలోని పాపం, నింపు నీ ఆత్మనాలో, ఉంచుము నన్ను కరుణించు ప్రభో. పరమాత్మా శాంతిదాతారము, పరమాత్మా శాంతిదాతారము, నడిపించు దారి చూపు ఈ లోకంబులోన, పరమాత్మా శాంతిదాతారము. పరమ తండ్రి నిన్ను కీర్తింతును, పరమ తండ్రి నిన్ను కీర్తింతును. నా ప్రేమాన భక్తి నారాధన నీకే, పరమ తండ్రి నిన్ను